మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఈరోజు నేను ఏంటంటే కొద్దిగా డెప్త్ చార్ట్లో బీటీసీని మనం అనాలిసిస్ అయితే చేద్దాం. ఈ చార్ట్లో నేను ఏంటంటే 1 వీక్ చార్ట్ అయితే తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే పర్టికులర్గా ఆర్ఎస్ఐ యూజ్ చేసి నేను ట్రేడింగ్ అయితే చేయబోతున్నాను. మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ లైన్ దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్ ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది. ఇది మనం చూసుకున్నట్లయితే 2018లో. ఎందుకంటే హిస్టరీలో ఎన్నిసార్లు ఆర్ఎస్ఐ అనేది దాని బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఏ విధంగా రిజల్ట్ వచ్చింది అనేది అనాలిసిస్ అయితే చేస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2018లో ఫస్ట్ టైం ఆర్ఎస్ఐ దగ్గర నుంచి వైట్ లైన్ దగ్గర నుంచి డౌన్ అయింది. నేను కొద్దిగా చార్ట్ని ఇంక్రీజ్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా కనబడుద్ది. ఓకే, మీకు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ కట్గా ఫస్ట్ ఈ వైట్ లైన్ దగ్గర నుంచి డౌన్ అయింది అండ్ సెకండ్ టైం డౌన్ అయింది. ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ఐ లైన్కి ఈ వైట్ లైన్ ఏదైతే ఉందో దానికన్నా బ్రేక్అవుట్ అయిందో ఎగ్జాక్ట్గా అదే డేట్ నాడు మనం చూసుకున్నట్లయితే అప్పుడు మనకి మార్చ్ 2029లో ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ దగ్గర నుంచి బీటీసీ అనేది పెరిగింది. ఎంత పెరిగింది అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రతిదీ ఏంటంటే డెప్త్గా అయితే చూద్దాం. కరెక్ట్గా ఎల్లో లైన్ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి 220% ఏంటంటే గ్రోత్ అయింది. ఎన్ని డేస్ టైం పీరియడ్ పడిందో అది కూడా మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేద్దాం. ఎగ్జాక్ట్గా ఎల్లో లైన్ దగ్గర నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే రఫ్లీ ఏంటంటే 91 డేస్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. ఓకే, ఫస్ట్ టైం అయితే ఆర్ఎస్ఐ లైన్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం ఇక్కడ చూద్దాం, మళ్ళీ ఒక ఆర్ఎస్ఐ లైన్ అనేది ఫామ్ అయింది. ఈ వైట్ లైన్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా మన గ్రీన్ లైన్ ఉందా ఆ వైట్ లైన్ టచ్ అవుట్ తోటి డ్రాప్ అయింది. సెకండ్ టైం డ్రాప్ అయింది. ఎప్పుడైతే ఆ వైట్ లైన్ కన్నా ఎబో ఉందో మనకు అక్కడ నుంచి మళ్ళీ బీటీసీ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, క్లియర్గా ఉంది. చార్ట్లో కూడా అన్ని క్లియర్గా అయితే ఉన్నాయి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి మనం చూసుకుందాం 2020లో క్లియర్ కట్గా ఈ వైట్ లైన్ని మనకి బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత డైరెక్ట్ నేను ఎక్కడ దాకా ఇంక్రీజ్ అయిందో అక్కడ దాకా మాత్రమే నేను ప్రైస్ అనేది తీసుకెళ్తున్నాను. నియర్లీ చూసుకుందాం ఎంత పర్సెంట్ పెరిగింది. మనకి ఐలో లైన్ చూసుకుంటే 636% మనకి ఏంటంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా మనకి ఎన్ని డేస్ టైం పీరియడ్ పడిందో చెక్ చేద్దాం. ప్రతి దానికి ఎన్ని డేస్ టైం పీరియడ్ పడిందో అవన్నీ మనం అనాలిసిస్ చేయాలి. అప్పుడు మనకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. దీని దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి నియర్లీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక 1 ఇయర్ అయితే పడింది. 1 ఇయర్ అప్ ట్రెండ్లోనే ఉంది. ఓకే, అంటే అది స్ట్రాంగ్ బుల్ మార్కెట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఇక్కడ ఒక వైట్ లైన్ అయితే డ్రా చేశాను. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే గ్రీన్ లైన్ ఉందో అక్కడ నుంచి డౌన్ అయింది అండ్ సెకండ్ టైం డౌన్ అయింది అండ్ థర్డ్ టైం డౌన్ అయింది. ఎప్పుడైతే క్లియర్ కట్గా ఈ వైట్ లైన్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయిందో ఇప్పుడు కూడా ఏంటంటే మార్కెట్ అనేది పంప్ అయింది. అండ్ ఇక్కడ కూడా మనం ఎన్ని డేస్ ఇంక్రీజ్ అయింది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఇది మనం చూసుకున్నట్లయితే క్లియర్గా 92% ఏంటంటే మార్కెట్ అనేది గ్రోత్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ని డేస్ టైం పీరియడ్ పడిందో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ 112 డేస్ అయిందంటే మనకి టైం పీరియడ్ అయితే పడింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్లియర్ కట్గా ఇక్కడ కూడా మనకి ఒక వైట్ లైన్ అయితే వచ్చింది. ఈ గ్రీన్ లైన్ టచ్ అవుట్తో డౌన్ అయింది అండ్ ఇక్కడ కూడా టచ్ చేయడానికి డౌన్ అయింది. ఎప్పుడైతే ఈ వైట్ లైన్ బ్రేక్ అయిందో ఇక్కడ మాత్రం కొద్దిగా డిఫరెంట్ అయితే జరిగింది. అది మనం చూసుకున్నట్లయితే ఫిక్స్ ఐలో లైన్ బ్రేక్ అయిన తర్వాత ప్రతిసారి ఇంక్రీజ్ అయింది. బట్ ఈసారి మాత్రం ఏమైందంటే ఇక్కడ ఏదైతే లో ఉందో ఆ లో కన్నా కిందికి వెళ్ళి ఎక్కువ ట్రాప్ చేసింది. అది మనం చూసుకున్నట్లయితే 2020లో ఆ విధంగా జరిగింది. ఒక్కసారి ఏంటంటే రిజల్ట్ అనేది ఫెయిల్డ్ అయింది. ఓకేనా, బట్ అప్పుడు కూడా ఏంటంటే దాని తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయింది. అంటే ఇది లిక్విడేషన్ కోసం ఏంటంటే మార్కెట్ అనేది ఇంకొద్దిగా డౌన్ అయింది. ఓకే, క్లియర్ కట్గా మళ్ళీ అప్ ట్రెండ్లోనే ఉంది. ఓకేనా, నెక్స్ట్ మనం చూద్దాం అక్కడ నుంచి ఎన్ని డేస్ మనకి అప్ ట్రెండ్లో ఉంది అండ్ ఎంత పెరిగింది. మనం చూసుకున్నట్లయితే ఎల్లో లైన్ దగ్గర నుంచి మనకి పర్టికులర్గా ఎల్లో లైన్ దగ్గర నుంచి తీసుకుందాం. నియర్లీ చూసుకున్నట్లయితే మనకి 277% ఏంటంటే గ్రోత్ అయింది. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని డేస్ పడిందో చూద్దాం. దగ్గర చూసుకున్నట్లయితే క్యాలిక్యులేట్ చేద్దాం. మనకి ఈ ఆల్ టైమ్ హైకి వెళ్ళడానికి 546 డేస్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ టైం పీరియడ్ పడింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మనం చూసుకుంటే 2024లో రీసెంట్గా ఇక్కడ వైట్ లైన్ గ్రీన్ లైన్ నుంచి రిజెక్ట్ అయింది అండ్ ఇక్కడ కూడా రిజెక్ట్ అయింది. అండ్ ఎప్పుడైతే ఎల్లో లైన్ దగ్గర బ్రేక్అవుట్ అయిందో మార్కెట్ అనేది ఇన్స్టెంట్గా ఏంటంటే గ్రోత్ అయింది. ఇక్కడ మనం చూసుకుందాం ఇక్కడ ఎంత పర్సెంట్ ఎంత గ్రోత్ అయింది అండ్ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేద్దాం. దగ్గర చూసుకున్నట్లయితే 87% నాన్ స్టాప్గా అయితే గ్రోత్ అయింది. ఇది కూడా మనం ఎన్ని డేస్ అయితే చూసుకుందాం. దగ్గర చూసుకున్నట్లయితే 126 డేస్ అయిందంటే మార్కెట్ అప్ ట్రెండ్లో అయితే ఉంది.
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మరి ఏమైంది, ఇప్పుడు క్లియర్ కట్గా ఏంటంటే ఒక వైట్ లైన్ అయితే ఫామ్ అయింది అండ్ ఒక గ్రీన్ RSI జోన్ అయితే మనకి ఏంటంటే క్లియర్ కట్గా ఐడెంటిఫై అయితే చేసాం. ఇక్కడ మనకు రూల్ వచ్చేసి ఆ వైట్ లైన్ని బ్రేక్ కావాలి. పర్టికులర్గా నేను ఆ వైట్ లైన్ని బ్రేక్ అయ్యేంత వరకు ఎలాంటి డిసిజన్ అప్ ట్రెండ్ అయితే నేను ట్రేడ్ చేయను. పర్ఫెక్ట్గా మనకు 1 వీక్ క్యాండిల్ అవన్నీ క్లోజ్ అయిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను. పర్టికులర్గా ఇవన్నీ నేను గ్రూప్లో ఇస్తున్నాను. గ్రూప్లో మీకు ఇలాంటి అడ్వాన్స్ చార్ట్స్ నేను ప్రతిదీ దీన్ని చూడడానికి నాకు చాలా టైం పడింది. మీకు దగ్గర చూసుకుంటే అయితే 2021 నుంచి నేను ఈ చార్ట్ని అయితే రీడ్ చేసుకుంటా మీకు ఇక్కడ దాకా తెచ్చాను. క్లియర్ కట్ అనాలిసిస్ తోటి అయితే మనం వెళ్తున్నాం. క్లియర్ ప్లాన్ మనకి ఏంటంటే వైట్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనకు తెలుసు మార్కెట్ అనేది గ్రోత్ అవుద్ది. బట్ ఇప్పుడు ఈసారి ఏంటంటే నా పరంగా ఒకసారి ఫెయిల్ అయింది. మనకేంటంటే బ్యాకప్ ఎండ్లో ఒకవేళ ఇది ఫెయిల్ అయినా ఈ లో కన్నా కిందికి వెళ్ళి స్వైప్ చేస్తాడు. అంటే దీనికన్నా కొద్దిగా బిలో వచ్చి బాటంకి వెళ్ళిన తర్వాత అయినా మార్కెట్ అప్ ట్రెండే వెళ్ళాలి, అది మనకి రూల్. కాబట్టి ఈ వైట్ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ప్రాపర్ అనాలిసిస్ తర్వాత నేను ప్రాపర్ అప్డేట్ నేను పర్టికులర్ గ్రూప్లో అయితే ఇస్తున్నాను. ఇది గైస్ మొత్తానికి అప్డేటు. దీంట్లో ఏ విధమైన డౌట్స్ ఉన్నా కింద మెన్షన్ చేయండి. ప్రతిదీ చాలా క్లియర్గా చెప్పాను అయితే నేను అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇది మొత్తానికి అప్డేట్. నేను ఆల్రెడీ మీకు తెలుసు నేను కొత్త గ్రూప్ అయితే లాంచ్ చేశాను, మీ అందరికి తెలుసు. మీకు ఆల్రెడీ చెప్పాను మన వీడియోస్ ఏంటంటే దగ్గరగా 100 మెంబర్స్ పైన అయితే ఈజీగా అయితే చూస్తున్నారు. 100 మెంబర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తే మన గ్రూప్ ప్రైస్ అనేది 300కి అయితే ఉంటుంది. కన్ఫర్మ్ ఏంటంటే 300కి అయితే పెడతాను. అప్పుడు మీ అందరూ ఏంటంటే కొద్దిగా ఎక్కువ మొత్తంలో అయితే జాయిన్ అవ్వచ్చు. లేదు కొద్దిగా తక్కువ మంది జాయిన్ అవ్వారంటే దానికి కొద్దిగా నేను మళ్ళీ ఏంటంటే అనాలిసిస్ చేసి నేను పర్టికులర్ ప్రైస్ అయితే పెడతాను. ప్రస్తుతానికైతే మీకు 300కి ఆఫర్ అయితే ఇస్తున్నాను. 100 మెంబర్స్ ఏంటంటే కింద మన గ్రూప్లో ఏంటంటే పర్టికులర్గా నేను డెప్త్ చార్ట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. మీ అందరికి తెలుసు మనం ఏ విధంగా అనాలిసిస్ చేస్తామనేది. ప్రతి వీడియోలో నేను చెప్పింది అవుతుందా లేదా అనుకుంటేనే పర్టికులర్గా మీకు ఆ 300 రూపీస్కి వర్త్ ఇట్ అనుకుంటే మాత్రమే జాయిన్ కండి. దీంట్లో ఎలాంటి ఫోర్స్ లేదు, పర్టికులర్గా బలవంతంగా జాయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ప్రతి చార్ట్ని రీడ్ చేయడానికి చాలా టైం అయితే కన్సిడర్ అవుతుంది. దాంతోపాటు మీకు ఎవ్రీ మార్కెట్ అనేది అనాలిసిస్ అనేది నేను క్లియర్ కట్గా ఇస్తాను గ్రూప్లో. ఓకే, దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా మెన్షన్ చేయండి. చార్ట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.